అమ్మా నమస్తే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది. కొంచెం గట్టిగా అమ్మా. బాగానే ఉంది. ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, బాగానే పెడుతున్నారు. పథకాలు ఏమైనా వస్తున్నాయా మీకు? మాకు ఏ పథకాలు రాలేదు. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది. లేదు, డబ్బులు వేసారు అకౌంట్లో? ఒకటే వచ్చింది. ఒక్కటే. చదువుకునే పిల్లలకి తల్లికి వందనం వేసామని చెప్తున్నారు. వేసారు కానీ మాకు చిన్నపిల్లలు లేదు. ఓకే. ఫ్రీ బస్ అమలు చేసామన్నారు. అది నిజమే. ఉచిత బస్ తిరుగుతున్నారమ్మా, ప్రయాణం చేశారు. చేశారు. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామని చెప్తున్నారు. అది మనకు తెలియదు. సరే, పెన్షన్ 4000 పెంచారు. ఇస్తున్నారు. వికలాంగులకు 6000 ఇస్తున్నారు. ఎవరికైనా పెన్షన్ వస్తుందా మీ ఇంట్లో? మా ఇంట్లో మా ఆయన గారికి వస్తుంది. ఆయన గారికి ఎంత వస్తుంది? 4000. ఇంటికి తెచ్చి ఇస్తున్నారా? లంచాలు ఏమన్నా? లేదు. సో రైతులు కూడా డబ్బులు 2 విడతలు వేసామన్నారు. మనకు తెలియదండి, మన పొలం లేదు. అదేలమ్మా. 18 నెలలు అయింది ప్రభుత్వం వచ్చి. ఏమనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది అనిపిస్తుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కానీ తేడా గమనించారమ్మా మీరు? మాకు ఈ ప్రభుత్వమే బాగుంది. ఏం బాగుంది ఈ ప్రభుత్వం మీకు? ఈ ప్రభుత్వం మేము రోడ్డు మీద తిరగలుగుతున్నాం. అప్పుడు ఎలా ఉండేదమ్మా పరిస్థితి? తిరగలేకపోయేవాళ్ళం, భయం వేసేది. అంత ఇదిగా ఎందుకు ఉండేది అప్పుడు? ఏముంది, తాగేసి గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు. అయ్యి. ఇప్పుడు ఎలా ఉంది మనకి ఇక్కడ పరిస్థితులు? బాగానే ఉంది. మరి ఏంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కొంతమంది? లేదు, అది ఉత్తి అబద్ధం. చెప్పినట్టు చేస్తున్నారా? రోడ్ల పరిస్థితి ఎలా అనిపిస్తుంది? రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మరి చివరిగా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? మేమైతే ఓటు మీ ఇష్టం. ఓటు ఎవరికైనా వేసుకోలేదు. ఓటు కాదమ్మా, అయ్యే అవకాశం ఉందా? ఏమో చెప్పలేము. చెప్పలేదు. సో ఈ ప్రభుత్వం అయితే మీకు నచ్చింది. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం? ఆయన మా అన్నతో సమానం. థ్యాంక్ యూ. అమ్మ నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? బాగుందండి. అంత భోజనాలు బాగున్నాయి. ఓకే. 5 రూపాయలకి ఏమొస్తుంది? హోటల్కి వెళ్తే 100 లేనిదే అవుతలేదు. బాగానే ఉంది. మేము వచ్చేది ఇప్పుడే. అవునులే. అయితే నచ్చిందని. అంటే పథకాలు ఏమన్నా అందుతున్నాయా ప్రభుత్వం వచ్చాక? ఇంకా ఏమి అందలేదండి. ఓకే. మీ కుటుంబానికి ఏమి రాలేదు. పెన్షన్ వస్తుందమ్మా? వస్తుంది. సో పెన్షన్ పెంచారు వీళ్ళు వచ్చాక? పెంచారు. పెన్షన్ 4000 ఇస్తున్నారు. 4000. లంచాలు ఏమన్నా అడుగుతున్నారా? పెన్షన్ ఇంటికి వచ్చి ఇస్తున్నారా? సో తల్లికి వందనం వేసామని చెప్తున్నారు చదువుకునే పిల్లలు ఉంటే ప్రభుత్వం. ఎంతమంది పిల్లలు అంతమందికి వేసామని ప్రభుత్వం చెప్తున్నారు. ఆటో వాళ్ళకి డబ్బులు వేసామని చెప్తున్నారు. అయితే తెలియదు. సరే, ఫ్రీ బస్ అమలు చేశారు. ఉపయోగించుకుంటున్నారా? సో రైతులకు డబ్బులు వేశారు 2 విడతలు. అయ్యి మాకు తెలియదండి. ఓకే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని చెప్తున్నారు ప్రతి కుటుంబానికి. అయితే ఒక గ్యాస్ బండకు పడ్డాయండి, మాకు 2 బండ్లకు పడలేదు. మరి మొత్తం ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉందండి. గత ప్రభుత్వానికి ప్రస్తుత ప్రభుత్వానికి ఏంటి తేడా అంటే మీ ఉద్దేశంలో? ఏమేముందండి, ఇది మటుకు బాగానే ఉంది. అంటే జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా, ఈ కూటమి ప్రభుత్వంలో జరుగుతుందా అంటే మీ ఉద్దేశంలో? అయితే ఆఫర్లు పెడుతున్నారు కానీ ఓకే ఇంకా ఓకే అవ్వలేదు. అదేలే. మొత్తంగా ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? బాగానే చేస్తున్నారు. చివరిగా ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి? ఇది మట్టికి చాలా మందిని బతికిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎక్కువ తెలిసింది. సార్ నమస్తే. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం అనేది ఇప్పుడు పరిపాలన అయితే బాగానే ఉందండి. కానీ నేను చెప్పేది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తా అన్నాడు, కానీ ఇంతవరకు సంపద అనేది ఏది జాడ లేదు. నా అభిప్రాయం ఏంటంటే, నాకున్నది, గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి 10,000 ఇచ్చారు, కానీ ఫ్రీ బస్సులు వదలలేదు. అవును. ఇవాళ మేము 1000 రూపాయలు తోలుకున్నా కూడా 400-500 అద్దె కట్టి దానికి మిగిలేదేముంటది? ఏం ఉండదన్నా. సొంత ఆటో వాళ్ళకి వేసారు కొంతమందికి, కొంతమందికి పడలేదు. డ్రైవర్లకు లేదు, ఓన్లీ ఓనర్లకే పడింది. అవును. నేను చెప్పేది ఏంటంటే, పరిపాలన చెయ్యండి, సృష్టించండి, పేదవాడికి పంచండి. తప్పకుండా పంచుతా అన్నాడు ఆయన సీనియర్ పోస్ట్ కాబట్టి ఆయన గెలిపించారు. గత ప్రభుత్వంలో కూడా మాకు అభిప్రాయం లేదు, కాకపోతే ఆయన బాగానే పరిపాలన చేశాడు. కొన్ని తప్పుల వల్ల అది ప్రభుత్వం వెళ్ళిపోవడం జరిగింది. కంపారిజన్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు ఎవరు ప్రజలకు మంచి జరుగుతుంది? ప్రజలకి ఇప్పుడు చూడండి, 17 మెడికల్ కాలేజ్ జగన్ గారు తెచ్చారు. ఇప్పుడు పరిపాలన అనేది మీరు చేసుకుంటూ పోవాలి, పేదలకు అందించాలి. ఇప్పుడు ఆయన ప్రైవేట్ పరంగా చేశాడు, దానివల్ల ప్రజలకు ఇబ్బందే కదా. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే, ప్రైవేట్ వ్యక్తులు పెట్టుబడులు పెడతారు, పెత్తనం ప్రభుత్వం ఉంటుంది అంటున్నారు ఆయన. సార్, ముఖ్యమంత్రి చెప్పిన మాట అది, నా మాట కాదు. ఉండదు కదా అట్లా. అట్లా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 రూపాయలు వస్తూ 1000 రూపాయలు కావచ్చు, చెప్పలేం. ప్రైవేట్ గవర్నమెంట్ ఉందంటే దాని పరిపాలన దానికి ఉంటుంది, ఒక లిమిటేషన్ ఉంటుంది. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే మీ అభిప్రాయం? కూటమి ప్రభుత్వం నా అభిప్రాయం మాత్రం ఫెయిల్ అయిపోయింది. థ్యాంక్ యూ. ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? పర్లేదన్న, ఇప్పుడు వచ్చిన కాడ నుంచి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి అంతా బాగానే ఉంది, అంతా చేస్తుంది. కాకపోతే ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే కార్యకర్తలు పట్టించుకుంటున్నారు. అవును, ఉన్న విషయం కష్టపడేదే కార్యకర్త. ఇప్పుడు మా ఇంట్లో దగ్గర 70 ఓట్లు ఉన్నాయి అన్న.
మేము పుట్టి పెరిగిన కాడ నుంచి టీడీపీ. మా నాన్నకి టాటర్ పనికి వెళ్తాడు, ట్రక్ పడిపోయి 2 కాళ్ళు ఇరిగిపోయినాయి. స్థానికంగా ఉన్న లీడర్ని కలిసారా? కార్పొరేటర్లు వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి కలిసామన్నా, చాలా ప్రయత్నం చేసాం. మా నాన్నకి ఒక పెన్షన్ ఇప్పిమన్నానన్న. ఇంత మాట మా నాన్న అంటే అది ప్రభుత్వం నుంచి రావాలి. ఇంతకుముందు ఇలా సిస్టమ్ లేదన్న. నాట్ ఓన్లీ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అనే కాదు, ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండేది, ఇప్పుడు అలా కాదు, ఆన్లైన్ వాళ్ళు వదలాలి. రేపు జనవరిలో వదులుతామంటున్నారు కొత్త పెన్షన్. కరెక్టే, కానీ ఏంటంటే నాకు అర్థమైందిలే, పార్టీ కోసం చేశాం కదా, మాకే జరగకపోతే వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రభుత్వం సిస్టమ్ ప్రకారం వెళ్ళాలిగా. అవునులే, నాకు అర్థమైంది మీ బాధ. అవునులే, మారిపోదాం, పార్టీ మారిపోదాం, అది మీ ఇష్టం. కానీ పథకాలు ఏమన్నా అందుతున్నాయా మిగతా వాళ్ళకి? పథకాలు అందుతున్నాయి, చాలా అందుతున్నాయి. పార్టీ గురించి ఇంత జెండా కట్టుకుని తిరిగిన వాళ్ళం మేము. పార్టీ నిలబడిందంటే కార్యకర్తల వల్లే, లేదంటే అయిపోయింది అనుకున్నాం టీడీపీ. కార్యకర్తలు పట్టించుకుంటే ఇంకెందుకన్నా పార్టీ? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు, ఇప్పుడు పట్టించుకుంటున్నాడు. ఎవరైనా కార్యకర్తలు లేకపోతే పార్టీ లేదు. కానీ 43 ఏళ్ళ నుంచి టీడీపీ ఉందంటే మాత్రం కార్యకర్తల వల్ల. సరే, ఈ కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఏమీ వింటున్నారు, పక్కన పెడితే ప్రజలకు ఏమైనా మంచి చేసిందా? ప్రజలకు మంచి ఏమీ చేయలేదు చంద్రబాబు గారు అంటున్నారు. జగన్ అది అంతా డూబేలే, కానీ అదే నెంబర్ 1 అన్న. ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు గారు అంటున్నాడు ఆయన. లేదు, చాలా చేశాడు. తీసుకెళ్లి బొక్కలో పడేయాలంటున్నారు చంద్రబాబు గారిని. అంత సినిమా లేదు అన్న, అంటే ఈ ప్రపంచం అంటే. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? అంటే పర్లేదన్న, బాగానే ఉంది. నా బాధ ఏంటంటే కార్యకర్తలను పట్టించుకుంటే తీసుకెళ్తాను ప్రభుత్వం దృష్టికి, ఇంకా బాగుంటది. ఫైనల్ ఒక మాటలో ఏం చెప్తారు ఈ ప్రభుత్వం గురించి? చాలా బాగుందన్న. థ్యాంక్ యూ సార్. చెప్పండి, కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సూపర్గా ఉంది. అంత సూపర్గా ఏమనిపించింది బ్రదర్ మీకు? ఇప్పుడు చూస్తే అన్నా క్యాంటీన్ కానీ, డిఎస్సి మెగా చెప్పడం కానీ, అవును, చాలా బాగా చేస్తారు. 16,000 పోస్టులు భర్తీ కూడా అయిపోయాయి. టీచర్లు కరెక్ట్గా ఇస్తున్నాడు. మళ్ళీ డిఎస్సి మెగా చెప్పంగానే ఇచ్చేసాడు. రోడ్లు వేపిస్తున్నాడు. ఒక మధ్య తరగతోడు ఇప్పుడు మేమే ఉన్నాం, బయట తరగతి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి బతుకుతున్నాం. బయట చూస్తే 100 రూపాయలు ఫుడ్, రోజుకి 100 రూపాయలు. ఇప్పుడు చూస్తే 5 రూపాయలతో అయిపోతుంది. అవును. సో మిగతా పథకాలు కూడా అమలు చేస్తున్నామని చెప్తున్నారు ముఖ్యమంత్రి. చేస్తాడు, కరెక్ట్గా చేస్తాడు. అభివృద్ధి కూడా చేస్తున్నామని చెప్తున్నారు. చేస్తాడు. మరి ఏమీ జరగట్లేదు అంటున్నారు కొంతమంది. ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇప్పుడు అందరికి అందరు నచ్చాలని లేదు. ఇప్పుడు అఖండ సినిమా గురించే తీసుకుందాం. అఖండ కొంతమంది నచ్చింది, కొంతమంది ఇప్పుడు జగన్ కొంతమంది నచ్చుతాడు, కొంతమంది అంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది అంటున్నారు జగన్ గారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎంతో మంది ఎన్నో చెప్తాడు. జగన్ గారే మాజీ ముఖ్యమంత్రి చెప్పిన మాట గురించే. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఏమని చెప్పారు? అన్ని చేస్తాం. ఇప్పుడు మద్యం గురించే మాట్లాడుకుందాం. మద్యం చేశాడా? చేయలేదు. డిఎస్సి ఇచ్చాడా? ఇవ్వలేదు. ప్రతి నెల జాబ్ క్యాలెండర్ అన్నాడు. అప్పుడెప్పుడో ఇచ్చినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఓకే, ఏది పోలీసు ఉద్యోగాలు. ఈ ప్రభుత్వం అయితే ప్రజలకు మంచి జరుగుతుంది. మరి ఇన్ని చేస్తున్న ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారు బ్రిలియంట్. 72 ఏళ్ల వయసులో కూడా కష్టపడుతున్నారు. ఏం చెప్తారు ఆయన గురించి? ఒక్క వరద బాధితులను చూసినప్పుడే ఆయన అక్కడికి వెళ్ళి కష్టపడ్డాడంటే ఆయన గురించి ఇంకేం చెప్తాను చెప్పండి. చెప్పాలి, ఎందుకంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చూసి ఇంకా చాలా మంది యువకులు నేర్చుకోవాలి. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం వచ్చాక కొంచెం పర్వాలేదు. ఏదైనా టైం పట్టింది. అవునులే బాబు, తొందరపాటు పడితే ఏది అవుతుందిగా. అంటే 18 నెలలు అయింది. ప్రజలకు ఏమైనా మంచి జరిగిందా కూటమి ప్రభుత్వం వల్ల? అంత మన నాలెడ్జ్ అయితే లేదు. అంటే వాళ్ళు చెప్పి ఇప్పటికైతే కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. పథకాలు ఏమన్నా అందుతున్నాయా మీకు? కొంచెం పర్వాలేదు. ఏమేమి వచ్చినాయి బాబాయ్ పథకాలు? ప్రస్తుతం పథకాలు అనేది పెద్దగా ఏం పెట్టుకోవాలి. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం ప్రతి కుటుంబానికి అంటున్నారు. పెన్షన్ పెంచారు. ఎవరికి వస్తుంది పెన్షన్? మీ ఇంట్లో వస్తున్నాయి. మా అత్తగారికి వస్తుంది. మిగతా మా బామ్మడిది వైఫ్ వాళ్ళకి వస్తున్నాయి. ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు, వీళ్ళు తెచ్చుకుంటున్నారా? ఒకళ్ళు ఇంటికి వెళ్తున్నారు, ఒకళ్ళు ప్రభుత్వం ఇంటికి తీసుకెళ్ళి ఇస్తున్నాం అంటున్నారు. ఇంటికే వస్తున్నారు. లంచాలు ఏమన్నా అడుగుతున్నారు ఈ ప్రభుత్వం? సో ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు బాబాయ్, నా వైపు ఆటో వాళ్ళకి డబ్బులు వేశారు, రైతులకు 2 విడతలు డబ్బులు వేశారు. అన్నీ జరుగుతున్నాయా? రైతుల విషయం అయితే నాకైతే మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం వచ్చాక? కొంచెం పర్వాలేదు అనిపిస్తుంది. కొంచెం ఏదైనా కానీ కొంచెం టైం ఏదైనా కానీ ఏ సమస్యలైనా అప్పులు కూరుకుపోతుంటే ఏ ప్రభుత్వం అయినా అప్పుల నుంచి ఊబి నుంచి బయటికి రావాలిగా. అవునులే, చిన్న గుంట పోయి ఇంకా పెద్ద గుంట అయిపోతుంది. అవును, గుంట పూడ్చేవాడే ఎవడు కనపడుతున్నా. ఆయన అనుభవం ముఖ్యమంత్రిగా అదేలే. ఇప్పుడు కంపెనీలు తీసుకొచ్చి సమస్య ఇస్తామంటున్నారు, మరి చూడాలి. సమస్యలు అనేది అవి కామనే. సమస్య అనేది సరే, మీ ఉద్దేశంలో జగన్ గారు ఉన్నప్పుడు మంచి జరిగింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక జరుగుతుందా? అంటే
ఏదైనా కొంచెం టైం పట్టింది సార్. టైం పట్టిద్ది. ఏదైనా కానీ ఎవరికైనా కానీ ఉన్న పొలంగా ధనమని ఎవడైనా ఇప్పుడు బిల్డింగ్ కడుతున్నాడు స్టార్టింగ్ గానే ఎంత టైం పడుతుంది? అవును, ఒక హౌస్ కట్టాలంటే పోల్చడం తేలిక కానీ నిలబెట్టడం కష్టం. అంతే, ఏదైనా కానీ కొంచెం ఏదైనా కొంచెం ఫైనల్ గా జగన్ మరలా ముఖ్యమంత్రి అవుతారా? ఏమో సార్, అవి అయితే మనకి మీరేమనుకుంటున్నారు? ఏదో ఏదైనా కానీ ఎవరు మంచిగా అనిపిస్తే వాళ్ళు చేస్తారు. ముఖ్యమంత్రి గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు గారి గురించి ఒక్క మాటలో. ఇప్పుడు దాకా చూస్తే కొంచెం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకైతే. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చాక? కూటమి ప్రభుత్వం వచ్చినా బాగానే ఉంది, పర్వాలా. గోయిన అన్న కాన్వెంట్లో బాగానే ఉంటుందో పర్వాలేదు, అన్ని సహాలంగా బాగానే ఉంటుంది. పథకాలు ఏమన్నా అందుతున్నాయా? పథకాలు అందుతున్నాయి. ఏమేమి వచ్చినాయి పథకాలు? మాకు రైతు భరోసా అవి వచ్చినాయి. 2 సార్లు వేశారు ప్రభుత్వం వచ్చాక. 2 సార్లు 7,000 వచ్చాయి బాబే. 7,000 రాలా, మాకు 2,000 రావట్లా. 2 పిఎం కిసాన్ రాలేదు అయితే. ఈ ప్రభుత్వం 5,000 వచ్చినాయి మీకు. 5,000 మాత్రం పడుతున్నాయి. ఓకే, మరి పెన్షన్లు పెంచారు వీళ్ళు వచ్చాక. వీళ్ళు ఎత్తలే తొందరగా. అవునులే, అమలు జరపలే. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామంటున్నారు. 3 అంటే ఇచ్చిన వాళ్ళకి ఇచ్చారు, మనం తీసుకుపోతే ఇవ్వలే. మరి చదువుకునే పిల్లలకి డబ్బులు వేశారు. డబ్బులు వేసారు. ఉన్నారా చదువుకునే పిల్లలు? పడ్డాయా? పట్టి ఎంతమంది ఉంటే అంతమందికి వేసామంటున్నారు. మా అబ్బాయి వాళ్ళ పిల్లలు. అదేలే, ఎలా ఉంది మొత్తంగా ప్రభుత్వం వచ్చాక? రంగా పర్వాలేదు, మరి అడ్డుకోలేం కాదు. మరి ఏం చేయట్లే ఈ ప్రభుత్వం అంటున్నారు కొంతమంది. అంటా ఉంటారు మామూలే. ఇప్పుడు గిట్టినోళ్ళు అంటా ఉంటారా, గిట్టినోళ్ళు కానీ అంటా ఉంటాడు. నేనున్నప్పుడే మంచి జరిగింది కానీ ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటారు జగన్ గారు. జగన్ గారు కూడా బాగానే డబ్బులు 7,000 బాగానే వేసేది. సరే, జగన్ ఉన్నప్పుడు మంచి జరిగిందా? ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక మంచి జరుగుతుందా మీ ఉద్దేశంలో? మాత్రం ఆయన ఉండగానే ఎక్కువ. అర్థం కాల ఏం పడడంలో? జగన్ ఉండగానే ఎక్కువ పట్టి అంతగానే ఎక్కువ ఇస్తున్నాం అంటున్నారు. ఇప్పుడు ఇస్తున్నారా ఏదో అందినోడికి అంతుంది, అందనోడికి అంతుంది, పర్వాలేదులే. అంత అన్యాయం. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రోడ్లు బాగానే ఇస్తున్నారు. ఏంటి జగన్ గారు మళ్ళీ గెలుస్తారా? ఎవరా దృష్టి వాళ్ళండి. మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? అభిప్రాయం అంటే ఏమో మనం చెప్పలేము బట్టి. అదేలే, పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన మంచోడే కానీ మరి ఎత్తికెత్తంలో కొందరట అంటున్నారు, అంటున్నారు రకరకాల. మొత్తంగా ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? పర్వాలేదు, మరి అడ్డుకోలేం కాదు. థ్యాంక్ యూ. ప్రభుత్వం వచ్చాక నెంబర్ 1 అయ్యా, దాని గురించి డౌట్ ఏం లేదు. దానికి దీనికి శాస్త్రం తేడా ఉంది. ఏం తేడా? రవిడేజం అప్పుడు రవిడేజం మామూలుగా నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. బాగా చాలా మంది చెప్తున్నారు అప్పుడు రౌడీజం ఉందని. రవిడేజం ఉంది, గంజాయి బ్యాచ్. మరి ఎంతో మంది వస్తే నేనే డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి సిఐ గారికి వాళ్ళకి నెంబర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ప్రభుత్వం వచ్చాక? ఎవరు కూడా తిక్కుమంటానికి వెళ్ళలేదు, ప్రశాంతంగా ఉంది వాతావరణం. నెంబర్ 1గా ఉంది. ఎందుకంటే నేను ఇక్కడ ఈ రోడ్లో అవునులే స్కూల్ బ్రిడ్జి యువతల ఫారెస్ట్ పార్క్ ఉంది, మీకు ఐడియా ఉందిలే. దానిలో నేను వాచ్మెన్. ఓకే, అందుకనే చెబుతున్నా. అప్పటికిప్పటికి శాస్త్రం తేడా ఉంది. అప్పుడంతా బ్లేడ్ బ్యాచ్, గంజా బ్యాచ్ కదా, ఎక్కడ చూసినా కూడా. కుత్తి కాదు, ఎవడు అన్నదంటే కత్తి చూపించడం, ఆడవాళ్ళు వాకింగ్ వస్తే ఫోన్ లాక్ తినటం. ఇప్పుడైతే ప్రశాంతం. అప్పుడు ఏం లేదు, పథకాలు ఇస్తామంటారు ముఖ్యమంత్రి గారు. పథకాల గురించి మనకైతే తెలియదు అయ్యా. 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు. అయితే మాకైతే మేము పెట్టుకున్నా కానీ మాకు ఒక్క బండకు కూడా పడలేదు. ఓకే, పెన్షన్ వస్తుంది ఎవరికైనా? కానీ మా ఇంట్లో పెన్షన్ ఎవరు న్యాయం చేస్తుంది. ఓకే, నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో చేస్తాను. సరే, అవుట్ సోర్సింగ్ అవునులే. అంటే జగన్ గారు కన్నా ఎక్కువ ఇస్తున్నాం పథకాలు అంటారు ముఖ్యమంత్రి. పర్వాలేదు, చంద్రబాబు నాయుడు పరిపాలన నెంబర్ 1 ఉంటుంది. అసలు ఏం చేయట్లేదు చంద్రబాబు గారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. కామన్ వాళ్ళు అంటారు, చేయనోడు అంటున్నమాట వాస్తవే. అదేలే, చేసేవాడు అంటానే ఉంటారు, చేయనోడు ఎవడు లేడు. ఓకే, అప్పుడు ఆయనకి రవిడేజం అనేది కొంచెం తగ్గుంది. ఏంటి జగన్ గారు మరలా గెలుస్తారా? ఆయన గెలడం అంటే వీళ్ళు సక్రమం చేస్తే అసలు ఆయన గెలిచే ఎవరు ఉంటుంది అసలు. ఓకే, మరి ఖచ్చితంగా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు జగన్ గారు అంటారు. నేను ఈసారి వార్డు నెంబర్ నేనే గెలుస్తాను. నువ్వును ఆయన ఒకటైనా మాజీ ముఖ్యమంత్రిగా అయినా మంత్రి అయినా సరే, అదే చేతుల్లో పని, అంతే జనాల్లో పని. సార్ నా ప్రశ్న అయితే జగన్ మరలా గెలిచే అవకాశం ఉందా? నాకంత నమ్మకం లేదు. మొత్తం ఈ ప్రభుత్వం ఎలా ఉంది? ప్రభుత్వం బాగున్నది, పనులన్నీ బాగున్నాయి. కూటమి ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా. అంత బ్రహ్మాండంగా ఏమనిపించింది మీకు? అంత బ్రహ్మాండం అంటే అన్న క్యాంటీన్లో భోజనం కానీ అన్ని బాగానే ఉన్నాయి. కొంచెం ఆటోలే కొంచెం బాగా ఇబ్బందిగా ఉంది ఫ్రీ బస్ వల్ల. అంటే ఎన్నికలు అప్పుడే చెప్పారు కదా ఫ్రీ బస్ పెడతామని. అదే చెప్పారు కానీ అన్నది అనుకున్నాడు, చేస్తానని అనుకోలేదు. మరి చేయబోతేనేమో ప్రజలు చేయలేదు అంటారు, చేస్తేనే ఆటో వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి. అవును, ఆటో వాళ్ళకి 15,000 ఎందా అన్న ఆటో వాళ్ళ సేవలకి? మరి ఏంటి 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇచ్చామంటున్నారు.
అంటే మరి అయ్యో మనకు తెలియదమ్మా. మరి మామూలుగా వచ్చే ఊర్లో వచ్చినాయి. ఓకే. ఈ దీపం పథకం కింద ఉన్న వాళ్ళకే వచ్చినాయి. అవును. మిగతా వాళ్ళకి దీపం కిందే, దీపం పథకం కిందే. దీపం పథకం కింద అవి వచ్చేసినాయి. 4,000 పెన్షన్ చేశామన్నారు. చేశారు. 6,000 వికలాంగులకు ఇస్తున్నారు. రైతులకు 2 విడతలు వేశారు. ఆటో వాళ్ళకి ఎలా చేశారని చెప్తున్నారు. చదువుకునే పిల్లలకు తల్లికి వందనం ఇవన్నీ అమలు చేశామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. చేశారు. ఏం చేయట్లేదు ప్రభుత్వం అంటున్నారు జగన్ గారు. జగన్ గారు అట్నే అంటాడు. జగన్ గారు ఉంటే ఈ రాష్ట్రాన్ని అమ్ముకొని పోయే ప్రభుత్వం అది. ఓకే. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అంటే బంగారు లాంటి ప్రభుత్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారు చంద్రబాబు అంటున్నాడు జగన్ గారు. అస్సలు అలాంటిది ఏమి లేదు. బ్రహ్మాండంగా చేస్తాడు చంద్రబాబు. ఒక 420 తీసుకెళ్లి బొక్కలో పడేయాలంటున్నాడు ఆయన. చంద్రబాబు ఆయనను పడేయాలి. అంత సాహసం చేసిద్ది ఈ ప్రభుత్వం. జగన్ అరెస్ట్ చేసే అంత సాహసం 18 నెలలు అయింది. జగన్ టచ్ కూడా చేయట్లేదు. ఇంకెక్కడ అరెస్ట్ చేస్తారన్న? ఎవరు ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేయలేదు. నేను అదే అంటున్నాను. జగన్ అది టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు అప్పుడు జగన్ ఏమంటున్నారంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలంటున్నారు. జగన్ ఆయన అట్టాగే అంటాడు. జగన్ వీళ్ళు ఎక్కడ టచ్ చేస్తారు? అది చేతగాని ప్రభుత్వం మాట్లాడి మామూలుగా. అదేలే. సో మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? సూపర్ గా ఉంది. అభివృద్ధి కానీ, రోడ్లు, ముఖ్యంగా రోడ్లు మాట్లాడుకుంటే మీరు ఆ ఫీల్డే కాబట్టి గతానికి ఇప్పటికి ఏం గమనించారు? రోడ్ల పరిస్థితి సూపర్. రోడ్లు గిడ్లు అన్ని రవాణా అన్ని బాగున్నాయి. ఓకే. ఆటో వాళ్ళు కూడా ఇప్పుడు బస్సులు ఫ్రీ అంటున్నారు. అవునులే. అనగానే వాళ్ళు వచ్చి కూడా ఎక్కువసేపు నిలబడలేదు. కొంతమంది నిలబడతారు, కొంతమంది నిలబడరు. కాబట్టి దానివల్ల మాకు కూడా కొంచెం పెరిగింది. అవునులే. ఒక్కొక్కసారి కొంచెం తగ్గుతుంది. అంతే. ఫైనల్ గా ప్రభుత్వం ముఖ్యమంత్రి గురించి ఏం చెప్తారు? చంద్రబాబు గారి గురించి సూపర్. థ్యాంక్ యూ.